అయ్యయ్యో ఏం కర్మ దాపురించిందిరా దేవుడా. అన్నం పెట్టే అన్నదాతలు అధికారుల కాళ్ళు పట్టుకునే రోజులు వచ్చాయి కదరా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తొలిసూరు వానశిల్కులు రాలినప్పటి నుంచి రైతన్నలు కాలు పట్టుకుంటూనే ఉన్నారు. విత్తనాల కోసము, యూరియా కోసం, బ్యాంకు రుణాల కోసము, పంట నీళ్ళ కోసం. ఆఖరికి వీళ్ళ కాలు పట్టుకుని పంట పండిస్తే దాన్ని అమ్ముకునే దానికి కూడా కాలు పట్టుకోవాల్సి వస్తున్నది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఏం సర్కార్లు నడుపుతున్నారు? ఎందుకు అన్నదాతను అధికారుల కాలు మొక్కిస్తున్నారు? పాపం కడుపులో ఎంత బాధ ఉంటే తలొంచి ఆఫీసరమ్మ పాదాల దగ్గర పెడతాడా చెప్పుండ్రి రైతన్న. తనకు పింఛనిప్పి మనో సర్కారిస్తున్న పథకాలు వచ్చేటట్టు చేయమని కాదు, 6 కాలం కష్టపడి పండించిన పత్తిని కొనుండ్రమ్మా అని ప్రాధేయపడతాండు. మేము రైతున్నాం అన్న కష్టం చేసి కూలీలకు 600 అవుతుంది మేడం. అటు అవుతుంది. కాకపోతే 12 వస్తే 14 వచ్చింది మేడం. నేను కాయకాయ తీసుకుని రద్దు తీసుకున్నప్పుడు ఓన్ సోమనించడం కాదు. నేను రైతుని కాకపోతే 14 ఉంది. దానితో 300 తక్కువ తీసుకోండి కానీ కాల్ చేయాలి. పత్తిలా నిమ్ము లేకుండా చూసి కొనాలనేదే రూల్ కావచ్చు, కానీ నా పత్తి 14 మ్యాచర్ వచ్చింది. ఆరబెడదామంటే వాతావరణం అనుకూలంగా లేదు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే మార్కెట్ నుంచి మళ్ళీ వాపస్ తీసుకొని ఇంటికి పోవాలి, లేకుంటే ఇక్కడనే వండాలి. ట్రాక్టర్ కిరాయికి తీసుకొని వచ్చిన పత్తి కొనుక్కుంటే ఇంటికి తీసుకుపోవాలి. దయచేసి జర అర్థం చేసుకోండి మేడం. 100-200 తక్కువ రేటు కట్టించినా మంచిదే కానీ కొనొద్దు అనకుండ్రి మేడం అని తన ఆవేదన చెప్పుకుంటా బతిలాడుతున్నాడు. కానీ ఆఫీసర్లకు సర్కార్ ఖరాఖండి రూల్ పెడుతుంది కదా, అందుకే ఏది ఎట్లయినా పదను లేని పత్తినే కొనాలని అంటున్నారు. రైతులేమో తిండి మాని తిప్పల వడలేమని కాళ్ళకు దండం పెడుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల సెంటర్ అగ్రో ఇండస్ట్రీ కాటన్ మిల్లు కాడ కలెక్టర్ కాలు మొక్కిన రైతు ముచ్చటిది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ కాళ్ళు మొక్కుడు కార్యం బాగానే అవుతున్నది. ఇంకెన్ని రోజులో ఈ కాలు పట్టుకునే కర్మ అని బాధపడుతున్నారట రైతన్నలు.